అంటే ఇది నిజంగా దేవుడే పిలిచిండని చెప్పాలి. మనుషులు ఎవ్వరు నన్ను పిలవలేదండి, దేవుని ద్వారానే నాకు పిలుపు వచ్చింది. నేను వెళ్ళాను. నార్మల్గా సమ్మర్లో వీబీఎస్ ఉంటుంది కదా, ఆ వీబీఎస్కి నేను ఫస్ట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా నేను వెళ్ళటము అంటే అప్పుడు ఆ టైంలో నేను కాలేజ్లో స్కూల్లో ఉండే, దాని తర్వాత కాలేజ్లో అట్లా వెళ్తుండే అనమాట. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా వెళ్తుండే. వెళ్ళిన తర్వాత చాలా అంటే నాకున్న పరిస్థితులను బట్టి మా డాడీ లేనప్పటికీ మా మమ్మీ ఒక పేరెంట్. సో మా మమ్మీయే కష్టపడి మమ్మల్ని ముగ్గురు పిల్లలని పెంచటము అవన్నీ చేయడం చేసిందనమాట. మేము ముగ్గురము మంచి చదువులు చదువుకొని ఉన్నాము, అది దేవుని కృప ద్వారానే. ఫీజు కట్టడానికి కూడా ఎలాంటి డబ్బులు లేకపోయేవి. సింగిల్ పేరెంట్ కాబట్టి మమ్మీ కష్టపడిందంతా మాకు పోషించడానికి లేకపోతే ఒకరి ఫీజుతోనే సరిపోయేది. అలాంటిది ముగ్గురు ఫీజులు కట్టాలి, అట్లాంటి పరిస్థితిలో దేవుడు ఎంతగానో కృప చూపించిండు ఫీజుల విషయంలో. అలాగే మాకున్న ప్రతి అవసరతలో దేవుడు ఎంతగానో సహాయం చేసిండు, దాన్ని బట్టి దేవుని వందనాలు. ఇంకా ఏం చెప్పాలంటే మా మమ్మీకి రీసెంట్గా కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్యత ఉందన్నమాట. అంటే తలలో రక్తం గడ్డగట్టడము, ఇంకా కొంచెము కాళ్ళు చేతులు నొప్పులు రావటం, నరాల్లో నొప్పులు, ఇలాంటివి మా మమ్మీకి ఉన్నాయన్నమాట. కానీ నేను దేవునికి మాత్రం ప్రతిరోజు ఒకటి ప్రార్థిస్తున్నాను అనమాట, మా మమ్మీ మంచిగా కావాలి. దేవుని కృపను బట్టి నిజంగా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఇప్పటి వరకు ఆ తలలో ఉన్న గడ్డను దేవుడు కరిగించాడు, దాన్ని బట్టి దేవుని వందనాలు. అలాగే దేవుడు ఎంతగానో సహాయం చేసిండు మా మమ్మీ విషయంలో. ఎన్నో అనారోగ్యతలు మా మమ్మీ దాటడానికి దేవుడు ఎంతగానో కృప చూపించిండు, దాన్ని బట్టి దేవుని వందనాలు. ఓన్లీ అనారోగ్యత అనే నేను చెప్పలేను, దేవుడు ఇంకా చాలా చేయగల సమర్థుడు. అనారోగ్యత కావచ్చు, మనకున్న వ్యసనాలు, యవ్వనంలో ఎన్నో వ్యసనాలు ఉన్నప్పటికీ నాకు వాటిని అన్నిటి నుండి దేవుడు విడిపించి ఉన్నాడు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే నాకున్న బంధకాలు అంటే ఇంకా ఏవైనా సరే, బంధకాలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, అనారోగ్యత కావచ్చు, ఇంకా ఏవి ఉన్నా మనంతట మనము విడిపించుకోలేము. దేవుని సహాయం కోరితే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. అంటే నేను ఏదో చెప్పాలని చెప్పడం లేదు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి అంటే ఇవన్నీ దాటే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో అందుకే మీరు కూడా రక్షించబడాలనేది నేను కోరుచున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మేము మా ఇల్లు రిజిస్టర్ అవ్వలేదన్నమాట. సొంతం ఇల్లు ఉన్నప్పటికీ అది రిజిస్టర్ అవ్వలేదు. అది రిజిస్టర్ కావాలని మేము ఎంతగానో సేవకులు కానీ సంఘస్థులు కానీ అలాగే నేను కానీ ఎంతగానో ప్రేయర్ చేసినాం అనమాట. 2 సంవత్సరాల నుండి ప్రేయర్ చేసిన దేవుడు ఎంతగానో గొప్ప అద్భుత కార్యం జరిగించిండు. అంటే మధ్యలో ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు చివరికి గొప్ప కార్యం జరిగించడని నేను చెప్పగలను. అలాగే గవర్నమెంట్ ద్వారా మూసీ నది పక్కకి ఇల్లు ఉంటే కొట్టివేస్తారని చెప్పినారు కదండి. మా ఇల్లు మూసీ నది పక్కనే ఉంది, కానీ అది మాకు నోటీస్ రాకుండా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. అంటే మా ఇంటి ముందు గవర్నమెంట్ వచ్చి మార్కింగ్ వేసింది అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గవర్నమెంట్ ఫస్ట్ వచ్చి ఇంటికి మార్క్ వేస్తుంది అనమాట. వేసిన తర్వాత వాళ్ళు వచ్చి కూలగొడతారు, అట్లాంటిది జరుగుతుంది. అయితే మా ఇంటికి ముందు అంటే మా పక్క గల్లీలో అనుకోండి, అక్కడ మార్కింగ్ జరిగింది, అది కూలగొట్టడం కూడా జరిగింది. కానీ మాది మాత్రం దేవుని కృప ద్వారా కూలగొట్టడం జరగలేదు, ఎలాంటి మార్కింగ్ కూడా మా ఇంటికి వేయలేదు. అండ్ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.